మాట్లాడి. నమస్కారం అండి. నమస్తే. సో మీరు మా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారండి. ఈ మేడం మనకు కొంతకాలంగా ఈ రెడ్ శాండిల్ సోప్ అండ్ పపాయ సోప్ అండ్ ముఖకాంతి గోల్డ్ ఫెయిర్‌నెస్ క్రీమ్ యూజ్ చేస్తున్నారండి. సో ఆ మేడం నోటితోని తెలుసుకుందాం ఆవిడ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. సో రిపీటెడ్‌గా అడుగుతున్నారండి. ఆవిడ చాలా మందికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ ఆవిడ వాడుకోవడమే కాకుండా ఎంతో మందికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారనేది ఒకసారి అడుగు. సో నమస్తే మేడం. నమస్తే. సో మీరు మా ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అవును. గత కొంతకాలంగా యూజ్ చేస్తున్నారు. అవును. సో ఎలా ఉంది? సో మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు చాలా మంది ప్రమోట్ చేస్తున్నారండి. అవును. సో ఎందుకు మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? అసలు మీరు ఏం చేస్తుంటారు? సో నా ప్రొఫెషనల్ వచ్చి బ్యూటీషియన్. ఓకే. దిస్ ఈజ్ భవాని ప్రసాద్. ఓకే. ప్రొడక్ట్ అంటే జనరల్‌గా ఏంటంటే మేము చాలా మంది ప్రొడక్ట్స్ వాళ్ళు వస్తా ఉంటారు. ఓకే. ప్రతిది కూడా అన్ని మనం ఎంగేజ్ చేయలేం కదా. ఓకే. సో ఇది ఎందుకు ఇన్నిసార్లు వాడి చూడండి వాడి చూడండి అంటున్నారని చెప్పేసి నేను పిలిపించాను. ఓకే. ఫస్ట్ సార్ వాళ్ళని పిలిపించి ప్రొడక్ట్ అనేది తెలుసుకున్నాను ప్రొడక్ట్ గురించి. హుహు. నేను ఒక ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసిన తర్వాత నా కొలీగ్స్ కానీ కస్టమర్స్ కానీ నేను ప్రమోట్ చేస్తాను అనమాట. ఓకే. సో ఇది రెడ్ శాండిల్, రాజూస్ రెడ్ శాండిల్. దీని వల్ల ఏంటంటే స్కిన్ బెస్ట్ రిజల్ట్. ఓకే. రాజు హెర్బల్స్ వారి రెడ్ శాండిల్ సోప్. ఎస్. ఓకే. చూడండి గమనించండి. రాజు హెర్బల్స్ ఈ మేడం వాడింది రాజు హెర్బల్స్ అని ఒక లోగో ఉంటుందండి. సో లోగో ఉంటేనే మాది ఎటువంటి రిజల్ట్ వచ్చింది మేడం? చెప్పండి మీరు సో చెప్పండి. రిజల్ట్ ఏంటంటే ఇది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్. చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే సమస్య స్కిన్ సమస్య, ఓకే. పిగ్మెంటేషన్, పింపుల్స్ వల్ల వచ్చినటువంటి నల్ల మచ్చలు. మెయిన్ ప్రతి ఒక్కరికి కూడా ఇదే మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో ఇది రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి యూజ్ చేశాను. ఓకే. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంది పింపుల్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. బాగా పింపుల్స్, యాక్ని, తర్వాత పిగ్మెంటేషన్ ఇలాంటి వాళ్ళని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళకి ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ఇచ్చాను. ఓకే. ఇచ్చిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాలండి. జనరల్ గా సోప్ రాగానే దందన రుద్దేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. అవును. సో అలా కాదు, ఈ ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి దీన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ మీద అప్లై చేసి 5 minutes వదిలేసేయాలి. ఓకే. 5 minutes వదిలేసిన తర్వాత మనకి లైట్ గా చిన్న మంటలాగా వస్తూ ఉంటుంది. అవును. సో మంట వస్తుంది కదా కడిగేసుకుందాం అని కడగండి. సో మీ స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది. ఓకే. సో ప్రొడక్ట్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే లైట్ గా మంట వస్తుంది, తర్వాత నార్మల్ అవుతుంది. రెగ్యులర్ 1 minute లోనే పోతుంది మళ్ళీ. ఎస్ 1 minute లో ఒక రకంగా మంటను కూడా చిక్ చిక్ అంటూ ఉంటుంది. జస్ట్ లైట్ గా ఇలా గుచ్చుకున్నట్టు లైట్ కనిపిస్తుంది. గా అంతే అంతే. అంటే కామన్ గా అడిగారు అనమాట కస్టమర్స్, Okay. మేడం అది యూజ్ చేస్తున్నప్పుడు మాకు స్కిన్ కొంచెం మంట వస్తుంది అది ఇది అని చెప్పాను. నో ప్రాబ్లం, మంట వచ్చిన మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ మాత్రం నెక్స్ట్ మీరే చెప్తారు నాకు. ఓకే. అట్లనే నెక్స్ట్ నా కస్టమర్ కూడా రిజల్ట్ చెప్పారు. ఓకే. మేడం ఫస్ట్ భయపడ్డాం మేము, కానీ బెస్ట్ మేడం, చాలా బాగుంది రిజల్ట్. పిగ్మెంటేషన్ అంటే నల్ల మచ్చ వచ్చేసి ఓకే. ఎప్పటికి మా లైఫ్ లో పోవట్లేదు, తగ్గట్లేదు అన్న వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ చాలా తగ్గింది. వాళ్ళకంటే నాకు ఎక్కువ హ్యాపీగా ఉంది అనమాట మీకంటే ప్రొడక్ట్. ఎక్కువ నాకు హ్యాపీగా ఉందండి. సో ఈ ప్రోడక్ట్ మా చేతుల మీదకి మీకు వెళ్ళినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మా ఇంట్లో అందరం కూడా ఇదే యూజ్ చేస్తాము. నా Okay. ఫ్రెండ్స్, నా సర్కిల్ అందరికి కూడా ఇదే. ఓకే. ఒక్కొక్కరు 5 సోప్స్ జెంట్స్ కూడా వాడుతున్నారు. జెంట్స్ కూడా మేడం మాకు కూడా ఇవ్వరా, మీ స్కిన్ చాలా బాగుంటుంది మేడం, షైనింగ్ వస్తుంది, ఇట్లా మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. ఏంటి అంటే చెప్పాను, మీరు వాడండి రాజుస్ లోగో ఉంటుందండి, రాజుస్ హెర్బల్ రాజు లోగో herbals. ఉన్నది మాత్రమే మీరు యూజ్ సో చేయండి. లోగోలో ఫోటో ఉంటుందండి. Yes. సో గమనించండి, చాలా మంది మమ్మల్ని ఫేక్ చేస్తారు, ఇమిటేషన్ చేసి చాలా మంది చేస్తారు. రాజు హెర్బల్స్ కి లోగో ఉంటుందండి. ఈ లోగోలో నా ఫోటో కూడా ఉంటుందండి. సో ఫోటో ఉంటేనే అది ఒరిజినల్ రాజు హెర్బల్స్ వారిదండి. సో ఈ ఫోటోని గమనించి తీసుకోండి. ఓకే. మరి క్రీమ్ యూస్ చేశారు కదా మేడం. అవును. సో క్రీమ్ వల్ల మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది? అంటే స్కిన్ ఈ క్రీమ్ వల్ల ఏంటంటే జనరల్ సోప్ వాడిన తర్వాత క్రీమ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు క్రీమ్ యూజ్ చేస్తారు. Okay. సో ఈ క్రీమ్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే మీ స్కిన్ ఎలాంటి స్కిన్ అయినా సరే కలర్ మంచి కలర్ వస్తుంది. ఓకే. తర్వాత నల్ల మచ్చ, పిగ్మెంటేషన్ అన్నారు కదా, పిగ్మెంటేషన్ పోతుంది, పింపుల్స్ పోతుంది, యాక్నీ పోతుంది. ఓకే. పింపుల్స్ వల్ల వచ్చినటువంటి నల్ల మచ్చ, ఓకే. సో స్కిన్ కూడా అంత డర్టీగా ఉంటుంది చాలా మందికి. సో అది కూడా క్లియర్ గా స్కిన్ గ్లాస్ లాగా అన్నమాట. మీకు ఎటువంటి మేకప్స్ కూడా అవసరం లేదంట. ఓకే. ఈ 2 సోప్ వాడండి, క్రీమ్ వాడండి, రిజల్ట్ మాత్రం బెస్ట్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో మీరు చాలా అవార్డ్స్ సంపాదించారండి. ఎలా పాసిబుల్ అయింది? నాకు ఎన్జిఓ ఉందండి. ఓకే. నాకు సేవ, మా ఫాదర్ వచ్చి ఆర్మీ డిపార్ట్మెంట్. ఓకే. సో నాకు సేవ చేయటం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఒకసారి అవార్డ్స్ చూడండి. మీరు చాలా సంపాదించారండి అవార్డ్స్ విషయంలో ఒకసారి. Yes, sir. సో ఇన్ని అవార్డ్స్ మీకు మీ ఒక్కరే ఎలా సాధ్యమైంది మీకు? కష్టం, మనం ఎంత కష్టపడితే ఓకే. ఈ అవార్డ్స్ లో మనకు వచ్చినటువంటి ఆనందము, ఆ తృప్తి వేరుంటది. ఓకే. ఒక్కొక్క అవార్డ్ లో ఒక్కొక్క మెమొరీ, స్వీట్ మెమొరీ. సర్వీసెస్ అంటే మనకి శ్రీహర్షిని ఎన్జిఓ ఓకే. సేవా కార్యక్రమాలు చేస్తాం. లేని వాళ్ళకి, సో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మనం
ఓకే లేని వాళ్ళకి హౌస్ పడిపోయిన వాళ్ళకి హౌస్ మా వంతు మాకు Okay. చేతనైంది అందులో. ఓకే సో తర్వాత రేషన్ ఇవ్వటము, తర్వాత Okay. చిన్న చిన్న షాప్స్ టేలర్స్ వాళ్ళు పెట్టించడము. సో ఈ మధ్య కాలం కూడా మీరు చాలా మందికి రేషన్ బియ్యం అనేవి ఇవి పంపిణీ చేశారని విన్నామండి. అవును సార్, అదే వికలాంగులకి మనం Okay. ఏంటంటే అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ప్రతిసారి అందరికి చేసేదాన్ని, ఓకే కానీ ఈసారి కేవలం నేను వికలాంగులు మాత్రమే ఎంచుకున్నాను. ఓకే సో వాళ్ళని చూస్తుంటే నాకు, ఎందుకంటే వికలాంగులు అనేవాడు ఏంటంటే భగవంతుడు మనకి నేరుగా కనిపించడు, ఆ వికలాంగులు అనేవాళ్ళు భగవంతుడి స్వరూపులు. అవును భగవంతుడికి చేసే కన్నా అలాంటి వాళ్ళకి చేస్తే మనకి భగవంతుడికి చేసినంత పుణ్యం మనకు అవును దక్కుతుంది, చాలా మంచి వస్తుంది. పని చేస్తున్నారు మేడం మీరు. సో అందుకని ఈసారి వికలాంగులకు మేము ఎంచుకోవడం జరిగింది. ఓకే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి మాకు చేతనైన సహాయం మేము చేస్తాం. ఇది మాకు ఎటువంటి డోనర్స్ కానీ స్పాన్సర్స్ కానీ ఎవరు లేరు. ఓకే మేము కష్టపడిన దానిలో మా బాబు జాబ్ చేస్తాడు, మా పాప జాబ్ చేస్తాడు, నా హస్బెండ్, ఓకే మేము చేసే దానిలోనే మేము తినే 3 పూటల్లో ఒక్క ముద్ద పక్కకి. సో ఎవరిని ఏ హెల్ప్ అడగరు మేడం మీరు. చెయ్యి అయితే ఎప్పుడు ఎవరిని చాపలేదండి, ఓకే భగవంతుడి దయ వల్ల. ఓకే అదే బెస్ట్, కొంచెం మంది సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో చేయగలుగుతాం. ఖచ్చితంగా సో ఆ మేడం. సపోర్ట్ కోసం మేము కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా మేడం. గ్యారంటీగా మేము సపోర్ట్ చేస్తామండి. మా వంతు Thank కృషి you. మేము చేస్తామండి ఖచ్చితంగా. Thank you. ఓకే మీలాంటి మంచి మనిషి ఇలాంటి సేవ పనులు చేసేవారు మా ప్రోడక్ట్ యూస్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. Thank you, సో thank you. ఈ ప్రోడక్ట్ మీరు కూడా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా లోగోని చూసి తీసుకోండి. మార్కెట్ లో చాలా రకాలు ఉన్నారండి. సో చాలా మంది మమ్మల్ని మోసం చేస్తున్నారండి. సో గమనించండి, లోగోలో నా ఫోటో ఉంటేనే రాజు హెర్బల్స్ వారితే ఒరిజినల్ అవుతుంది. థ్యాంక్ యూ Yes. థ్యాంక్ యూ Thank థ్యాంక్ you, యూ మేడం. thank you, thank you, thank you so much.